హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలి అని అనుకుంటున్నాను. ఈరోజు డైలీ రొటీన్ అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ అయితే పిల్లలకి పిల్లలకి ఎగ్ రైస్ అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే ముందే కలిపేసి పెట్టేస్తానండి, నేను డైరెక్ట్ వేయకుండా. వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది కదా అండి చేయక, వీలు అవ్వట్లేదు చేద్దామంటే. కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు, అందుకే తీయడం మానేశాను ఈ మధ్యన. వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకొని చేసేసుకొని క్యారెట్, క్యాబేజ్, ఆనియన్ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత పక్కకు సైడ్కి అనేసి ఇది మధ్యలో అయితే ఎగ్ ముందే మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేసుకొని కొంచెం అది ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసి అది ఫ్రై అయిన తర్వాత అన్నం వేసేస్తే అయిపోతుంది. 1 వీక్లో ఒక 2 టైమ్స్ అయితే ఎగ్ రైస్ అడుగుతారండి పిల్లలు ఎక్కువ. అన్నం వేసుకున్న తర్వాత ఫ్రై అయ్యి చేసుకోవాలి ఒక 2 మినిట్స్ అట్లా. ధనియాల పౌడర్ అట్లా వేసేసుకొని లాస్ట్కి దించేసేయాలండి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పరోటా అయితే చేద్దామని అనుకుంటున్నా. చాలా రోజులు అయింది, బయట నుంచి ఎందుకు తెప్పించుకోవడం, మనమే ట్రై చేస్తే బాగుంటుంది కదా ఇంట్లో అన్నట్టుగా ట్రై చేశాను. ఇక్కడ మైదాపిండి పిల్లలకి మంచిది కదని చెప్పేసి పూరి పిండితో అయితే చేస్తున్నానండి పరోటా. పరోటాలోకి అయితే ఈరోజు సండే కాబట్టి మటన్ అయితే చేసానండి. పరోటాలు అయితే బాగానే వచ్చాయండి, మరీ హోటల్ అంతా కాదు, కాకపోతే పర్లేదు బాగా వచ్చాయి. మళ్ళీ వైరస్ అయితే ఏదో వస్తుందంట అండి, సేఫ్గా ఉండండి, మాస్క్లు అవి పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకోండి. మళ్ళీ పరోటా అయితే అయిపోవచ్చిందండి, లేయర్గా అయితే వచ్చాయి. మటన్ కర్రీ కూడా అయిపోవచ్చింది. లంచ్ అయితే అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న పని అయితే పెట్టుకున్నాను. కాలీఫ్లవర్తో అయితే పచ్చడి అయితే పెడదామని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే సీజన్ అయితే నడుస్తుంది కదా కాలీఫ్లవర్, ఎక్కడ చూసినా కాలీఫ్లవరే కనిపిస్తుంది. కాలీఫ్లవర్ పచ్చడి అయితే నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే పెట్టేశానండి. చాలా బాగా అయితే వచ్చింది. కాలీఫ్లవర్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళలో వేసి తీయాలి. ఒకసారి తీసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 10-20 మినిట్స్ అట్లాగా. కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు అయితే అవన్నీ వస్తున్నాయి కదండి ఈ మధ్యన, అందుకని ఒకసారి వేడి వాటర్లో వేసి తీసుకుంటే మన డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అండి. మళ్ళీ పచ్చిగా ఉంటుందని చెప్పేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్లో వేసి మొత్తం ఆరిపోయిన తర్వాత తీసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. కొద్దిగా నేను డీప్ ఫ్రై చేసిన, అట్లనే డైరెక్ట్ వేయడం ఎందుకు అని చెప్పేసి, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చేసుకున్నాను నేనైతే. కొంచెం ఇందులో అయితే మిక్సీలో అయితే కొంచెము మెంతులు, జీలకర్ర, కొద్దిగా లైట్గా ఆవాలు అయితే ఫ్రై చేసి వేసేసానండి మిక్సీలో. కారం ఒక సగం గ్లాసు, ఉప్పు సగం గ్లాసు వేసాను. అన్నీ వేసి కలిపిన తర్వాత మళ్ళీ సపరేట్గా పోపు అయితే పెట్టాలండి. పోపు పెట్టేసాను అది కూడా. పోపులో అయితే ఆవాలు, జీలకర్ర, ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి. పచ్చడి అంటే మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కదా, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువగానే. పోపులో అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసానండి. పోపు అయితే రెడీ అయిపోయింది, డబ్బాలోకి అయితే తీసేసుకున్నా. ఎంత బాగుందండి అసలు, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. క్వాంటిటీ చూసుకొని ఒక 4 నిమ్మకాయలు అయితే పిండుకోవాలండి లాస్ట్కి అయితే. మీగడ అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. అది బాక్స్ కూడా నిండిపోయిందని చెప్పేసి తీసి నెయ్యి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి రోజు కొంచెం కొద్దిగా వేస్తూ ఉంటా ఫుడ్లో వాళ్ళకి. మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.